టాలీవుడ్ నటి హేమ కొద్ది రోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యవహారం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో పాల్గొన్నా కూడా తాను హైదరాబాద్లోనే ఉన్నానంటూ వీడియోలు వదిలి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది. కానీ బెంగళూరు పోలీసులు ఆమె బండారం బయటపెట్టారు. పక్కా ఆధారాలతో రేవ్ పార్టీ కేసులో హేమను అరెస్ట్ చేశారు. అలాగే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన హేమ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంది. ఆలయం నుండి బయటకు వచ్చిన హేమ దర్శనం బాగానే జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీపై ప్రశ్నించగా అసలేం జరిగిందనేది మీకే తెలియాలి, అనేక కథనాలు రాశారు కదా అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అరెస్టు తర్వాత హేమ మొదటిసారి కనిపించడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఇందుకు కారణం లేకపోలేదు. నటి హేమ కొత్త గెటప్లో కనిపించారు. మెడలో దేవుడి మాల ధరించింది. అంతేకాకుండా చేతికి కూడా మాల ధరించడం విశేషంగా మారింది. అరెస్టు తర్వాత హేమకి భక్తి ఎక్కువైందంటూ కూడా కమెంట్లు పెడుతున్నారు. ఇక రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయినా కూడా హేమని చూడడానికి జనాలు ఎగబడటం విశేషమని చెప్పాలి. తిరుమలలో హేమను చూసిన పలువురు జనాలు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. మరొక వైపు అక్కడే ఉన్న మీడియాతో కూడా హేమ మాట్లాడింది. నేను ఇక్కడే పుట్టానని, ఎప్పుడు తిరుమలకు వచ్చినా నా పుట్టింటికి వచ్చిన భావన కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించాడు. అందుకు హేమ బదులిస్తూ మీడియాపై సెటర్లు పేల్చింది. దీంతో హేమ కమెంట్స్ నెట్టింటా వైరల్గా మారాయి. ఇక రేవ్ పార్టీలో చాలాదని పాల్గొన్న తన చర్యలతో హేమ హైలైట్ అయింది. కేసులో మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసిన రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆధారాలను బయటపెట్టడమే కాక అరెస్ట్ చేశారు. అనంతరం నటి హేమ బెయిల్పై బయటకు వచ్చింది.